ఎంతో గెలిచిన తక్కువ ఓట్లతో గెలిచిన ఆయన మీద గెలిచిన వ్యక్తి ఇప్పుడు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అంటే ఒక రకంగా దాన్ని ఎలా చూడాలి మరి? అభ్యర్థులు దొరకకుండా ఎప్పుడు ఉండరు. ఇప్పుడు అదే బీసీ మీద రెడ్డిని పెట్టారు ఆ లెక్కనైతే కులాల ఈక్వేషన్. అక్కడ ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏముంటుందంటే అభ్యర్థులు దొరక్క అనేది కాదు. అక్కడ అంతకు ముందు 2014 ఆలోచన కులాల పరమైనటువంటి ఈక్వేషన్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్ల. అప్పుడు 2019 నుంచి ఆలోచన బిగించేశారు. 2019లో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఒక బీసీ ఒక మహిళ అన్న కాన్సెప్ట్తో వెళ్ళారు. అప్పుడు అది సక్సెస్ అయింది. మీరు చూస్తే మొన్నటిసారి అసెంబ్లీలో ఎక్కువ మంది మహిళల ప్రాతినిధ్యం ఉంది, బీసీల ప్రాతినిధ్యం ఉంది. ఎందుకు అంటే 2019 నుంచి అంటే జగన్ వాస్తవంగా తను ఓడిపోయినా కూడా 2014 తర్వాత 19 మరి తనకు పరీక్షా సమయం సాధారణంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ విపరీతంగా రెడ్లకు ఇచ్చినట్టు ఇవ్వాలి, తెలంగాణలో ఇచ్చినట్టు, కానీ ఇక్కడ అట్లా ఇవ్వలేదు. ఇతను తెగించి ఇప్పుడు ఎక్కడ ఎందుకు కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండేటువంటి రాజమండ్రి మార్గాని భరత్ లాంటి వాళ్ళకి ఇవ్వాలంటే ఎంత ధైర్యం ఉండాలి? అంతే కదా. ఇతని దగ్గర ఆ ధైర్యం ఉంది. అది మంచి వచ్చాడో తను ఫ్యూచర్లో డిసైడ్ చేసుకుంటాడు. మొన్న అయితే సక్సెస్ అయ్యాడు ఆ ధైర్యంతో. కాపులు ఉన్నటువంటి చోట్ల బీసీలకు ఇవ్వడం కావచ్చు, కమ్మ సామాజిక వర్గం ఉన్న చోట బీసీలకు ఇవ్వడం కావచ్చు, అట్లా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు తెలంగాణ కావచ్చు లేదా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ఎలక్షన్స్ చూసినప్పుడు ఎక్కువ కాలం పాటు ఫేసులను చూసినటువంటి జనం ఆ ఫేసుల మార్పు